నన్ను పల్లారాజేశ్వర రెడ్డి అడిగిండు, ఎందుకు ఇంత జిద్దుకు తీసుకున్నావు నా మీద. నేను చెప్పిన, అన్న నీ స్థాయి రాజకీయ నాయకుడిని కాదు నాన్న, నీకున్న టాలెంట్ నా దగ్గర లేదు. నువ్వు వేసే సామ వేద దండోపాయాలు నేను చేయలేను పాలిటిక్స్లో. నేను ఏదో సహాయం చేయడానికి వచ్చిన, ఆఖరికి ఆ దేవుడు కూడా సహాయం చేసిండు నాకు. కాకపోతే తొండి గేమ్ అంతా ఆడిండ్రనేది కదా మీరు. నేను ఒకటి చెప్తానండి, నేను తొండి ఆడలే. మాకు 13 వచ్చినాయి, పల్లారాజేశ్వర రెడ్డి గారికి 13 వచ్చినాయి, 4 ఇండిపెండెంట్లు. నేను తొండే చేసేది ఉంటే, మీరు పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ అయిన తర్వాత తొండే చేసేది ఉంటే, ఈ 2 నాకు 2 ఆయనకు వచ్చిందిగా, 3వ అభ్యర్థి ఎవరు నిన్న వైస్ చైర్మన్ అయ్యిండు పర్వతాల్. ఈ పర్వతాల్ అనే వ్యక్తిని మా వార్డ్ అధ్యక్షుడు, అంటే కాంగ్రెస్ పార్టీ వార్డ్ ప్రెసిడెంట్, మేము బీఫామ్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ వేసి గెలిచిన నిమ్మటే వెహికల్స్లో తీసుకొస్తారు. ఎక్కడి నుంచి? జనగాం నుంచి హైదరాబాద్కి. భువనగిరి దగ్గర ఒక ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నంటే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి లోపల కూర్చోబెట్టుకున్నాను. బయట పోలీసులు అందరు ఉన్నారు, ఎవరిని లోపల పంపేయండి, మనతో మాట్లాడాలని. 1 అవర్ 1.5 అవర్ మాట్లాడిన పల్లా రాజేశ్వర అందరు వచ్చారు, ఎవరిని లోపల రానివద్దు. నేను పల్లా నాకు ఫోన్ చేస్తుండు రాజేశ్వర రెడ్డి, ఎత్తలే ఫోన్. ఏమంటుండు పోలీసు వాళ్ళను, లేలే దౌర్జన్యం, చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని లోపల కూర్చోబెట్టుకుండు, దాడులు చేస్తున్నారు. దాడులు కాదు, మీరు పల్లారాజేశ్వర రెడ్డి గారిని అడగండి, ఆ పర్వతాలని కూడా అడగండి. ఇప్పుడు నేనేమన్నారే, పర్వతాలను కాంగ్రెస్ కదరా, తప్పైందిరా, నాకు తెలియలేదు, నువ్వు నిజంగా ఇంత స్ట్రాంగ్ లీడర్ అని తెలితే నీకే టికెట్ ఇద్దాం, నాకు అవగాహన లేక నా బుద్ధి తక్కువ పని అయిందిరా అని బతలాడుకుంటున్నా. నువ్వు ఏం కావాలో చెప్పురా నాయన, నేను నీకు హెల్ప్ చేస్తా, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు కాంగ్రెస్ బ్లడ్, మా తప్పిదాన్ని క్షమించి నువ్వు వస్తే నిన్ను గుర్తుపట్టినా, నిన్ను ఫ్యూచర్లో నేను ఒక పార్లమెంట్ సభ్యుని నేను గుండెలకు అద్దుకొని నిన్ను కాపాడుకుంటారా అని బతలాడుకుంటున్నాను. వాడు 1 నిమిషం హట్ అవుతుండు, వాని పక్కన కొంతమంది ప్రొవోక్ చేస్తున్నారు. బయట పల్లారాజేశ్వర రెడ్డి వాళ్ళకి ఫోన్ చేసి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండు. బయట నేను వీళ్ళని బయటికి పంపండి, లేదు మేము అంతా కష్టపడి పని చేసినాం, మేము పక్కన ఉండాల్సిందే అంటారు వాళ్ళు 10 మంది. అరే నాయన మీరు వీళ్ళు మెంటల్గా దుబ్బుతుర్రా నాయన, బయటికి పోరని చెప్పిన. లేదా అన్న వాళ్ళు పోతే నేను కూడా వెళ్ళిపోతా అంటారు, నేను నీతో మాట్లాడితే నా పక్కన వాళ్ళు ఉండాలి. వాడు ఏం చేస్తుంది, ఫోన్ పట్టుకొని అన్న మాట్లాడు 1 నిమిషం అంటాను. పల్లా బయట ఉండికెళ్ళి ఫోన్ కొడుతుంది. లాస్ట్కి నేనేమన్నా ఒక 1/2 అవర్ 1 అవర్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, సార్ ఏందో చెప్పండి సార్, బయట చాలా పెద్ద గొడవ చేయకండి, అరే నువ్వు ఆలోచించుకొని చెప్పరా, వెళ్ళిపో అని చెప్పిన. పోయిండు డైరెక్ట్ పల్లా బయటకు పోగానే కార్లు ఎక్కించుకుంటూ తీసుకుపోయిండు. పల్లా నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ అన్న అన్నాడు. దేనికన్నా, నువ్వు నిజంగా జెన్యూన్ అన్న అన్నాడు. నేను వాడిని దౌర్జన్యంగా గుంజుకోవాలంటే అధికారంలో ఉన్నా అని వాడిని వెనకకెళ్ళి గుంజుకొని పోదు, నువ్వు తీసుకొని దాచిపెడదు, నువ్వు గుండా రాజకీయాలు చేయాలంటే. నేను రిక్వెస్ట్ చేసుకున్నా, నేను సైకలాజికల్గా ప్రెషర్ పెట్టాలను, నీ లెక్క ఆఫర్లు ఇవ్వాలనుకోలే. నేను ఒరిజినల్గా తప్పిదం జరిగింది, నువ్వు వస్తే మనం మాట్లాడుకుందాం. వాడు హట్ అయ్యి ఉన్నాడు, అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు, నా ముందు గుర్తుపట్టకుండా వణుకో ఇచ్చిర్రు, నేను చెప్పినా మీరు వినలేదన్న, నువ్వు లాస్ట్ మినిట్లో వచ్చినావు, ఆ రోజు టికెట్ ఆపినావు, తెల్లారు కూడా నువ్వు వినలేదు, నేను రాత్రి 12 దాకా బతలాడినా నాకు టికెట్ ఇవ్వన్నా, నువ్వు ఇవ్వకపోయినావు, ఎందుకు ఇవ్వలేదు చెప్పు. అరే నాకు తెలియదురా నాయన, నువ్వు ఫస్ట్ టైం నేను ఆ స్థాయి ఎన్నికలు చూసినా, నాకు నువ్వు నిజంగా అంతకుముందు క్లోజ్ ఉండి నీ వార్డులో నీ స్థాయి ఏందో తెలిస్తే నేనెందుకు ఇయ్యరా నాయన, నాకు కావాల్సిందే గెలుపు గుర్రాలు. సో దానివల్ల ఈ యొక్క పర్సెప్షన్ బిల్డప్ చేశారు, ఏది నేను దౌర్జన్యం చేయలే. కాకుండా బస్సులో నుంచి మీరు దాడులు చేసిండ్రు, వెహికల్లో పోయి ఫాలో అప్ చేసి వాళ్ళని. అయితే ఏమైందంటే ఇంకోటి చెప్తా, ఒక కేసు ఫైల్ అయింది. ఏ రోజు? ఫస్ట్ మీటింగ్, మున్సిపల్ రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టిన మీటింగ్ రోజు. 28th అభ్యర్థి ఒక ముస్లిం బేగం, ఇఫ్రాత్ బేగం అమ్మాయి, మంచి చదువుకున్న అమ్మాయి, నాకు ఎవరో తెలియదు, మళ్ళీ అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు నాకు తెలియదు కదా, ఎవరో వచ్చి ఆమె కాంగ్రెస్ కోటేయాలనుకుంటుంది, కాకపోతే అక్కడ వాళ్ళు బలవంతంగా క్యాంప్లో ఉంచుకుర్రు అని చెప్పి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో. నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పోలీసులకు, ఆ అమ్మాయిని ఒకసారి బస్సు ఆపి కనుక్కోండి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆ ఎఫ్ఐఆర్ ఏంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నేను హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు ఒక బస్సు పోతుంది, కొన్ని వెహికల్స్ పోతున్నాయి, జనగాం బస్సు అనుకొని బండి ఆపి కనుక్కోనికి ప్రయత్నం చేసిన, అది తొర్రూరు బస్ అట. అది ఇంకో క్యాంప్ రాజకీయం. నాకు తెలియక వాళ్ళు యాక్చువల్గా మా వాళ్ళని బండి ఆపి, అరే బస్సు ఆపి అడగండి రా, ఏడికి పోతుందంటే నీకెందుకు రానంట వాడు, ఎవడు అటు మామూలు మర్యాద అడిగినట్ట, ఏడికి సార్ పోతే నువ్వెవడు రా అని అంటే, రారా భయ అని గుంజిరు చెప్పకపోతే. తీరు అందులోకెళ్ళి దయాకర్ రావు గారు ఇట్ట ఊపుతుంటు చెయ్యి పోండి సార్ అని చెప్పిన, మాకేమొద్దు మీరు చక్కగా ఓరి తొర్రూరు కానీ.
అక్కడ కూడా ఏం చేయలేదు, నేను ఓన్లీ ఆ కేసు ఫైల్ అయింది, ఆ అమ్మాయి నిజమే కాదు కనుక్కున్న తర్వాత పోలీసు వాళ్ళు ఆపిర్రు పల్లగారిని ఎక్కడ ఎంట్రన్స్లో. ఆ అమ్మాయి వచ్చి ఓపెన్గా చెప్పింది, ఐఎమ్ నాట్ కిడ్నాప్డ్. ఎస్, ఎన్నికకు వచ్చినాం. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే పల్లా గారే మా దాంట్లో ఇద్దరిని కవర్ చేసిండు. ఆ రోజు ఎన్నిక జరుగుంటే మేము పల్లా మేనేజ్మెంట్కి దెబ్బతినేటోళ్ళం. ఇప్పుడు తెలిసింది మా 16 మంది అభ్యర్థులను లోపల పంపించేటప్పుడు ఒక ఆమె మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి నేను పోయినా. ఆమె ఏమంటుంది ప్రతిసారి అంటే, సార్ మా ఆయనతో ఒకసారి మాట్లాడండి సార్ మీరు అంటుంది. నేను సీరియస్ తీసుకోలే. నాకు ఈ వాళ్ళ బస్ క్లియర్ అయ్యి వాళ్ళ 16 లోపలికి పోయి మా 16 లోపల పెట్టి ఆమె మీద డౌట్ వచ్చి పిలిచినామని. ఏం మాట్లాడాలి మీ ఆయనతో? మా ఆయనతో మాట్లాడి వాళ్ళ ఆయనకు ఏదో డిమాండ్స్ ఉన్నట్టున్నాయి, అవతల సైడ్ నుంచి ప్రొవోక్ చేసారు. అది రియలైజ్ అయినా నేను. ఆ రోజు ఎన్నిక జరిగితే డెమోక్రసీ, ఆమె మా కాంగ్రెస్ అభ్యర్థి, ఆ రోజు ఎన్నిక జరుగుంటే ప్రజాస్వామ్యం కూని ఏదన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 80% ఎఫ్ఐఆర్ అయింది వాస్తవమా, ఎఫ్ఐఆర్ పెట్టినోడు ఎవడు తెలుసుకోవాలని చెప్పి ఒక్క 24 hours టైం అడిగిన ఎలక్షన్ కమిషన్, అదే రిటర్నింగ్ ఆఫీసర్. ఈయన అన్నాడు కాబట్టి ధర్నా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 80%లో నేను జిద్దుకు తీసుకున్నా. ఇప్పుడు కనుక ఆ రోజు ఓటింగ్ అయ్యి ఉంటే వీ వుడ్ హ్యావ్ లాస్ట్. బట్ ఐ డోంట్ వాంట్ ఎట్ ఎనీ కాస్ట్. అందుకే నేను సార్ 24 hours ఇస్తే నష్టం ఏంది? మేము 16 మంది నేల మీద కూర్చున్నాం కదా, 16 మంది అక్కడ కూర్చున్నారు, 16 మంది నేల మీద కూర్చున్నాం. మా 16 మందిని దృష్టిలో పెట్టుకోండి. 50% కింద ఉన్నాం. ఈ 50% ఏం అడుగుతున్నాం మేము? ఎన్నికను 24 hours ఆపండి. 24 hours ఏం జరుగుద్ది? ఏం జరగదుగా. ఏమైనా జరగవచ్చు కదా, ఎవరైనా ఏం జరిగింది? మా అభ్యర్థులను మేము బతలాడుకొని మా దాంట్లో మేము ఓటేయించుకున్నాము. ఏం జరిగింది? వాళ్ళ అభ్యర్థులను ఎవరిని ముట్టుకోలేము. కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది కూడా అదే కదా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక పార్లమెంట్ సభ్యుడే నేల మీద కూర్చున్నప్పుడు నేనేమంటున్నా, నా 16 ఆ రోజే టాస్ అయ్యేది కదా, టాస్కే కదా నేను పోయింది. అంటే లక్కీ డిప్కే కదా పోయింది. అవును, ఆ లక్కీ డిప్ లో కూడా ఈ మధ్యన వీడియోలు బాగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి లావుగా చిట్టి పెట్టిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళకి సన్న చిట్టీలు పెట్టిండ్రు కాదా. నేను పల్లరాజేశ్వరి ఎంత ముదురో తెలుసు కదా మీకు. ఇద్దరం కలిసి, మీరు ఒకసారి వీడియో ఇద్దరం కలిసి నిలబడ్డాం, ఒక్కొక్క స్లిప్ చూపించారు, ఫోల్డ్ చేసిరు, ఒక్కొక్క స్లిప్ చూపించి ఫోల్డ్ చేసి బాక్స్లో వేసారు. ఇద్దరం కలిసి యాక్సెప్ట్ చేసినాకనే చిన్నగా ఉంది ఇది, పెద్దది తీసుకురమ్మంటే పెద్దది కూడా తెప్పించినాం ఆయన అడిగితే. ఎందుకంటే అవి సరిగ్గా మిక్స్ కావాలి. ఎందుకంటే ఇంత ఉన్నాయి, చిన్న బాక్స్ కంటైనర్ చిన్నగా ఉంది, పెట్టినప్పుడు అవి వెనక ముందు తిరగవు, డోల్ మిక్స్ కావు ప్రాపర్. కానీ బకెట్ తెప్పించినాం, బకెట్ బోర్ లేచి మళ్ళీ అన్లేసి దాని మీద ఒక అట్ట పెట్టి అటు ఇటు తిప్పి తీసిండు. పైన భగవంతుడు మా సైడ్ ఉండు. కాకపోతే ఈ వీడియోలు కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, కరెక్ట్ కాదా? బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆస్తే సోషల్ మీడియా, ఏమీ లేదు వాళ్ళకు ఉంది ఓన్లీ సోషల్ మీడియా. ట్విట్టర్ మీద కేటీఆర్, హరీష్ రావు ఈ రాతలు, ఏది ఉత్తరాలు, కాకి ఉత్తరాలు రాసినట్టు రాసుడు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. మీరు ఒకటే చెప్పండి, కేసీఆర్ అనే వ్యక్తి 23 ఎన్నికల తర్వాత, 24 ఎన్నికల తర్వాత 26 ఎన్నికలే సింబల్. మధ్యన జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, మధ్యన కంటోన్మెంట్ కానీ, గ్రామ పంచాయతీ కానీ మనం వర్డిక్ట్ కింద తీసుకోవద్దు, మ్యాండేట్ కింద తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే సింబల్ ఉండదు గ్రామ పంచాయతీలో. ఆ 2 బై ఎలక్షన్లు కన్సిస్టెంట్ టు ద వన్ సింగిల్ అసెంబ్లీ. స్టేట్ మ్యాండేట్ ఏంది చెప్పండి ఇప్పుడు? ఇది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి చూడండి. మేము 23 ఎన్నికల్లో 2% మార్జిన్ తోటి గెలిచినాం, ఓన్లీ 2%. ఇప్పుడు 27% తోటి గెలిచినాం. మ్యాండేట్ పెరిగింది. కేసీఆర్ ఏమంటుండు, ఫామ్ హౌస్లో కూర్చొని ఓ రోజు బయటకు వచ్చి ఏమన్నాడు, తెలంగాణ ప్రజలు విపరీతంగా బాధపడుతురట, ఎంత తప్పు చేసినాం బాపుకు ఓటే కానీ అని. నిన్న నేను సామెత చెప్పిన, కృష్ణశాస్త్రి ఒక కవి, కృష్ణశాస్త్రి ప్రజాకవి, అంటే కృష్ణశాస్త్రి సోకాల్డ్ ఈ హిమ్సెల్ఫ్ పోర్ట్రేడ్ యాజ్ ప్రజా సమస్యల మీద కవిని అని. కానీ ఆయన కవి ప్రజా సమస్యల మీద, ఆయన సమస్యల మీద ప్రజల సమస్యలు అనుకొని అవే కవిత్వాన్ని రాసి ప్రజలు ఇట్లా ఫీల్ అవుతారు అని చెప్పినటువంటి వ్యక్తి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి సొంత సమస్యలను ప్రజా సమస్యలు అనుకోండు, ఈయన ఫీల్ అయ్యేదల్లా ప్రజలు ఫీల్ అవుతారు అనుకోడు. ఇంకో కవి ఉన్నాడు శ్రీశ్రీ,
వాస్తవంగా ప్రజల్లో ఉన్న ఇబ్బందులను తీసుకొచ్చి కవిత్వం రాసి చైతన్యవంతుల్ని చేసిండు. ఈయన కృష్ణశాస్త్రి లాంటోడు. ఈయన ఫామ్ హౌస్లో ఈయన ఫీల్ అయ్యేది ప్రజలు కూడా అట్లా ఫీల్ అవుతుర్రు అని ఈయన ఇమాజినేషన్ అది. ప్రజలు పాపం అన్నం తింటురో లేదో నాకు ఓటేయక, ప్రజలు 3 పూటలు బతుకుతారు, ప్రజలు బట్టలు కట్టుకుంటురో లేదో, ప్రజల పిల్లలు చదువుకుంటురో లేదో, రాష్ట్రం ఎటుపోతుంది, ఎందుకంటే బయటకు వస్తలేడు కదా, అంతర్మదనం పడుతుండు ఎట్టోడిపోయినా అని తెలియక. ఆ ఫ్యాన్ చూసుకుంటా వంటుండు రోజు. దాంట్లోనే అన్ని చక్రాలు తిరుగుతున్నాయి ఆయనకు. జనం ఏమనుకుంటారు, అదేమనుకుంటారు అని చెప్పి బయటకు వచ్చి జనమంతా బాధపడుతున్నారు అంటాడు. ఆయన జనాన్ని కలిసింది లేదు, అసెంబ్లీకి వచ్చింది లేదు, జనం మధ్యన పోయింది లేదు, జన సమస్యలు తెలుసుకుంది లేదు, ఎవడు ఎట్లా బతుకుతో చూసింది లేదు. యాక్చువల్గా ఆయనంతలో ఆయన జైలు నిర్బంధం చేసుకుంటు ఓటమి తర్వాత శిక్షించుకుంటు. నా 10 ఏళ్ళ అధికారంలో నేను ఏమేమి చేసినా రివీల్ చేసుకొని కుంగిపోతున్నాను. బ్రహ్మాండంగా నన్ను అసలు ముఖ్యమంత్రి చేసిరు కదా, మంత్రి పదవి అని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చి ఏదో మాయమాటలు చెప్తే నాకు ముఖ్యమంత్రి పొజిషన్ ఇచ్చిర్రు. చక్కగా చేసుకుంటే అయిపోయేది. ఈ పోరాగాలను అమెరికాలో ఉంచితేనే అయిపోయేది. ఈ అవలాగాలను తెచ్చుకున్నా నా మొత్తమే నా రాజకీయంగానే దెబ్బతీసిరు వీళ్ళు చేసిన దోపిడికి. యాక్చువల్ కేసీఆర్ కంపేర్ టు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోష్ రావు, వీళ్ళందరూ, కవిత, వీళ్ళందరికంటే కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ లీడర్. అవునా? ఎందుకట్లా? అంటే కరప్షన్ అంత ఎత్తున చేయాలనుకుంటారు, రాజకీయాల కోసం కరప్షన్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళు మొత్తం దాచుకుందామన్న ఆలోచనలు వీళ్ళు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మన జనరేషన్ల లీడర్. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, అంతకుముందు ఉన్న లీడర్లకైతే అసలే లేదు. ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అసలు వాళ్ళే తలుచుకుంటే ఈ భూములు ఏముందండి, ఈ కోకాపేట ఏంది, ఈ హైటెక్ సిటీ ఏంది, మొత్తం ఆర్డీఓలను ఎంఆర్ఓలను పిలిచి మొత్తం రాయించుకుందరు కదా, రే గెట్లు కట్టుర్రా పోయాను. అప్పుడు ఆ రోజుల్లో ఏముండే, ఎవరికి చదవచ్చు, ఎవరికి తెలుసు రెవెన్యూ అంటే. బట్ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు అనేదే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన చేసుకున్న చిన్న సన్నగా హైదరాబాద్ వచ్చి, వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి చిన్న స్థాయిగా జూబ్లీస్లో ఒక మెంబర్ అయ్యి చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు ఏం వ్యాపారం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిండు ఆయన. రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో అన్ని వెరైటీస్ చూసి వచ్చిండు. దొంగలు, లంగలు అందరితో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూసిండు. కాబట్టి ఆయన గవర్నెన్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టగలుగుతుండు, ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు, ఏం చేయగలుగుతారు. ఎందుకు అంత ఫాస్ట్గా ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. 543 స్థానాలల్లో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఫైట్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలా 2017లో వచ్చిన తర్వాత 2023 కల్లా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఫోకస్డ్ కదా. ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ లీడర్. ఏమంటారు మీరు, కింది స్థాయి నుంచి ఇప్పుడు లెగసీ ప్రకారం వచ్చే లీడర్కి ఏమైందంటే ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయినాక వచ్చి గద మీద కూర్చుంటారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. కేటీఆర్ అనేటోడికి ఏం సంబంధం చెప్పండి సిరిసిల్లతోటి? ఎప్పుడన్నా సిరిసిల్లలో జెండా కట్టిండా? ఎప్పుడన్నా సిరిసిల్ల ఉద్యమంలో ఉండా? మహేందర్ రెడ్డి సిరిసిల్లాల కేసీఆర్కి కుడి భుజం లెక్క ఉండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. డైరెక్ట్ అమెరికా నుంచి ఊడిపడి రాత్రి వచ్చి ఆయన బీఫామ్ కూడా బిక్కొని నిలబడ్డాడు. ఏం ఆట బీఫామ్ రానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా 2004లో బీఫామ్ అడిగిండు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి నుంచి. ఎందుకు లేదు? అదే కేసీఆర్ని అడిగిండు. అప్పుడు అలయన్స్ ఉండే, కాంగ్రెస్ అలయన్స్. జయపాల్ రెడ్డి ఒప్పుకోలే అప్పుడు, కల్వకుర్తి సీట్ ఇచ్చేదే లేదని. ఆయనకు తెలుసు ఒక బీఫామ్ రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో సామాన్యునికి. సో రాజకీయాల ఎక్స్పీరియన్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక బీఫామ్ మీ ఇంటికి వచ్చుడు వేరు, ఒక బీఫామ్ కోసం మీరు 100 మంది దగ్గర పోయి బతలాడుకొని 1000 మంది కార్యకర్తలను మనల్ని బొందికి బీఫామ్ తెచ్చుకోవడం అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వచ్చారు కదా, అదర్ పార్టీ నుంచి. ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చిన తర్వాత హౌ హీ కుడ్ బికమ్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు, ఆ తర్వాత సీఎం అయినరు, ఎట్లా అయినరు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, క్వాలిటీ ఆఫ్ పర్సన్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వంలో, కానీ తెలంగాణ ప్రజలను మేమే ఇచ్చినామని చెప్పుకోవడంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ ద స్మార్టెస్ట్. అప్పుడు 2014లో కేసీఆర్ అనే వ్యక్తిని
వచ్చిన తెలంగాణ నా వల్ల వచ్చిందని తెలంగాణ ప్రజల ముందు పోర్ట్రే చేసుకోగలిగారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసుకోలేకపోయారు. పొన్నాల లక్ష్మయ్య గారు 2014లో, తర్వాత 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేసిర్రు, కానీ అప్పటికే ఆయన బలవంతుడు అయిపోయాడు ఫైనాన్షియల్గా అన్నిట్లల్లో. సో 2018లో మిస్ అయినాం. 2023 ఈజ్ అ రైట్ టైం, ఎందుకంటే 10 years ఆఫ్ గవర్నెన్స్, యాంటీ ఇన్కంబెన్సీ. రైట్ టైంకి రేవంత్ రెడ్డి గారు మెస్సీ లెక్క గోల్ పోస్ట్లో గోల్ కొట్టిండు. కరెక్ట్ టైంకి ఆ బాల్ ఆయన దగ్గరికి వచ్చింది, ఆడ వాబ్లింగ్ చేసుకుంటా కరెక్ట్ టైంకి గోల్ పోస్ట్లో కొట్టడానికే క్లియరెన్స్ ఉంది, కొట్టేసిండు. దట్ ఈస్ ద ప్లేయర్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ఆపర్చునిటీ కోసం వెయిట్. మీరు అట్లా అనుకుంటే మరి అదే రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి తీసుకోవాలనుకుంటే నేను ఒకటే సింగిల్ లైన్లో చెప్తాను మీకు. 2006లో జెడ్పీటీసీ, అది టీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్. యా, తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండ్రు. రాలే. 2002లో టీఆర్ఎస్లో అప్పుడు కేసీఆర్ ఉద్యమం అని చెప్పి పిలిచిండు. పిల్లగాడు కొద్దిగా పనికొస్తాడు మనకని. ఆయనతో తిరిగి నాకు 2004లో టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు, వదిలేసి సపరేక ఈ అసెంబ్లీ ఎట్లా లేదు మనకని ఒక జెడ్పీటీసీ స్థానంలో సొంతంగా ఆయనే నిలబడి గెలిచి, అంటే వితౌట్ ఎనీ బీఫామ్. ఆ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్సీలు వచ్చినాయి. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి వేవ్, జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే ఆయన మీద ఇండిపెండెంట్గా కాంగ్రెస్లో గెలిచిన ఎంపీటీసీలను జెడ్పీటీసీలు అందరితోటి మంతనాలు చేసి గెలిచిండు. అంటే ఎంత టాలెంట్ ఉండాలి. ఇందాక మీకు చెప్పిన వార్డు రాజకీయాల లెక్కనే అది. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారు కనుసంధలో నడుస్తున్న ఎన్నికను క్యాంప్ రాజకీయం అది. దాంట్లోనే ఆ రోజు సింబల్ లేకుండా టీడీపీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయ్యిండు. 700 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి అంతే. ఈజ్ టాలెంటెడ్. ఎమ్మెల్సీ కూడా ఏంది, ఇండిపెండెంట్. సో మరి ఆయనకు మీరు అన్నట్టు హి హాస్ గాట్ దట్ అంబిషన్. ఆయన అనేది ఏంటంటే 2009లో ఆయన ఆ టాలెంట్ తోటి గెలిచినాక రాజశేఖర్ రెడ్డి గారు అందరు కన్ఫ్యూజ్, ఎవరే రోజు వచ్చి అప్పుడు ఆయనకు మైక్ దొరికింది మాట్లాడటానికి యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్. ఆయన వాక్చాతుర్యం ప్రజలకు అర్థమైపోయింది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆయనను ఇమీడియట్గా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దగ్గరికి పోతే టాలెంట్ ఉంది, యంగ్, డైనమిక్, మంత్రి పదవి అనేది నథింగ్ ఆయనకు, నెగోషియేట్ చేసుకుంటే. కానీ రూలింగ్లో కాదు, నాకు జీవితంలో ఏముంది, నేను ప్రతిపక్షంలో ఉండి ఎదగాలనుకోండి. రూలింగ్లో పోతే దాచుకోవాల్సి వస్తుంది, ఎదగవు. ఎందుకంటే రూలింగ్లో పోతే సప్పట్లు కొట్టాల్సిందే, అడగనికి ఏమి ఉండదు కదా, అంతా బాగానే ఉందని చెప్పాలి. ప్రజల మధ్యనకు పోవాలంటే అపోజిషన్లు ఉంటేనే పోగలుగుతావు, అపోజిషన్ నుండి ప్రజల తరపున పోరాడగలుగుతావు. సో ఈ మేడ్ అండ్ అపోజిషన్లో ఉండాలి అనే ఒక మైండ్ని ప్రిపేర్ చేసుకో. సో ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి 2014లో కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యి ఉంటే మంత్రి పదవి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు శత్రువు కేసీఆర్కు. ఆ రోజు ఈయనతో మంతనాలు చేసి చంద్రబాబు నాయుడు ఆయనను 2009-14లో ఆయనకు కొడంగల్ సీట్ ఇచ్చి ఆ నమ్మకంతో ఎమ్మట్టున్నాడు. ఆ రోజు వీళ్ళు ఇచ్చే నెగోషియేషన్కి ఇంటే ఆ రోజు కూడా మంత్రి పదవి వచ్చేది. అల్టిమేట్ గోల్ చంద్రబాబు నాయుడు బద్నాం చేయాలనే కదా కేసీఆర్. కానీ దేనికి లొంగలేదు, ఆ పొజిషన్లోనే ఉండు. పోనీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు 2017లో? నిజంగానే ఇక్కడ అప్పుడు ఏముంది, 18లో ఆయనే ఓడిపోయాడు కదా, ఈ కాంగ్రెస్లోకి వచ్చినందుకే ఓడిపోయాడు. కానీ ఆ హీట్ని కూడా తీసుకొని ఇక్కడున్న పోరాటం, ఇంటర్నల్ ఫైట్ ఎట్లుంటుంది కాంగ్రెస్లో అంత ఈజీ అయింది. కొత్తగా రాగానే ఆయనకు ఏమన్నా ఇస్తారాకులో పెట్టి భోజనం అయితే పెట్టరీడ, మళ్ళీ లైన్లో రావాల్సిందే కదా. 2017లో కాంగ్రెస్లోకి వచ్చి కూడా అపోజిషన్లోనే ఉండు. ఆయన December 7, 2023 నాడు మొట్టమొదటిసారిగా రూలింగ్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయింది. ఆయన గ్రాఫ్ అంతా అపోజిషనే. ఈరోజు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేనా, నాయకులు అర్థం చేసుకోవాల్సిందేనా, షార్ట్ కట్ ఉండదు. లాంగ్లో కూడా పోయినా ఎగెనెస్ట్ విండ్ పోయి ఫైట్ చేసేటోడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. విండ్ తోటి పోతే అందరు ఉంటారు కదా దాంట్లో, అందరు దాంట్లోనే పోతుంటారు ఆ విండ్లో. ఎక్స్ట్రాడినరీ లగ్జరీ ఏమి ఉండదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా అయినరు ఎంపీ? అసలు యాక్చువల్గా యూత్ కాంగ్రెస్లో చాలా కీలకమైన రోల్ ప్లే చేసిండ్రు. ఆ తర్వాత సడన్గా అక్కడ నుంచి అదే పార్టీ నుంచి సస్పెండ్ అయినరు, బయటకు వచ్చిండ్రు. నోవేర్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. టక్కున ఎలక్షన్స్ వచ్చినాయి, రేవంత్ రెడ్డి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఎంపీ అయిపోయినరు. ఏం ఉండాలి అసలు, అర్హతలు ఏంటి అసలు?
కిరణ్ కుమార్ రెడ్డి కథ చూసి చాలా మంది కూడా రాజకీయాలలో చేతులు కాల్చుకోవద్దని చెప్తున్నా. ఇది అంత లక్ గేమ్. నేనేమి పెద్ద ప్రజానాయకుని కాదు ఎంపీ కాకముందు, ఇప్పుడు కూడా కాదు. నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో వర్కర్ని. కాకపోతే మనం ఎన్నుకున్న నాయకుడు ఎవరితోటైతే పని చేస్తామో కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. నిన్ను గుర్తించే నాయకుని దగ్గర పనిచేయాలి. నీ టాలెంట్ని గుర్తించే నాయకుడి కింద పనిచేయాలి. ఆ నాయకుని కూడా ఎటువంటి టాలెంట్ ఉండాలంటే నీ దగ్గర పనిచేసేటోళ్ళల్లా ఎవడు గుర్రము ఎవడు గాడిదో తెలిసి ఉండాలి. గుర్రాన్ని గాడిదను ఒకే దగ్గర కట్టేస్తే ఏమైందంటే గుర్రం కూడా గాడిదే ఇద్ది, పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను 2017లో నాకు పరిచయం అయిన తర్వాత క్రియాశీలకంగా మళ్ళీ యాక్టివ్ అయిన రాహుల్ గాంధీ గారు పిలిచిర్రు, 16లోనే పిలిచిర్రు నన్ను. కానీ నాకు రేవంత్ రెడ్డి గారు పరిచయమైన మొదటి రోజే ఆయన అన్నాడు, అరే నువ్వు మళ్ళీ యాక్టివ్గా మనం కలిసి పనిచేద్దామని. నాకు ఆయనకు వేవ్ లెంత్ సెట్ అయింది. అంటే మాట్లాడుకోవడం కానీ మా ఇద్దరికి కొంచెం టాకింగ్లో కొంచెం ఏంటంటే ఒక లీడర్ లెక్క కాకుండా ఒక ఫ్రెండ్స్ లెక్కనో ఒక అన్న లెక్కనో, అన్న తమ్ముడు, ఒక జోవియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తే.